మోదీ జమానాలో పార్లమెంట్ లో తొలిసారి ఒక బిల్లు వీగిపోయింది. అది కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్లు సీట్ల పెంపులకు ఉద్దేశించిన బిల్లులు వీగిపోవడం ఎన్డీఏకు షాక్ అంటూ విపక్షాలు కామెంట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాత్రి 8:30 ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం మాట్లాడతారు? మహిళా రిజర్వేషన్ల బిల్లును మరొకసారి పార్లమెంట్ లో ప్రవేశపెడతామని చెప్తారా? సమగ్ర చర్చ జరిగినా ఎందుకు ఆమోదం పొందలేదో వివరిస్తారా? విపక్షాల వైఖరిని ఉతికి ఆరేస్తారా? దేశమంతా ఇప్పుడు ఇదే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే కేబినెట్ సమావేశం నిర్వహించగా విపక్షాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మోదీ. తప్పకుండా శిక్ష అనుభవిస్తాయని హెచ్చరించారు కూడా. ఇక మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించి విపక్షాలు క్షమించరాని తప్పు చేశాయంటూ ప్రధాని మోదీ అన్నారు. మహిళలకు విపక్షాలు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశాలు పెట్టారు. ఈ 3 బిల్లులకు సంబంధించి నిన్న ఆఫ్టర్ 1 o'clock తర్వాత నుంచి 1 గంట తర్వాత నుంచి పరిణామాలు మనం చూస్తే గనక ఈ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఓటింగ్ సంబంధించి ఏదైతే ప్రతిపక్షాల్లో ఉంటారో లేదంటే వ్యతిరేకించే వారిని కలిసి మాట్లాడడము, క్రాస్ ఓటింగ్ ఏదైనా జరగబోతుందా ఏంటి అనేది. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు చెప్తున్నారు, బిల్ ప్రవేశపెట్టబోతున్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు మంత్రులు కూడా ఏం చెప్తున్నారంటే ప్రతిపక్షం ఒప్పుకోకపోతే గనక బిల్లు వీగిపోతోంది. మోదీ కూడా ట్వీట్ చేశారు, ఓటు వేసే ముందు ఆలోచించుకుని ఓటేయండి మహిళలకు సంబంధించి, మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించారు. సో నిన్నంతా కూడా చర్చ జరిగింది. ఆఫ్టర్ దట్ ఈవినింగ్ మనకి ఓటింగ్ కూడా పెట్టారు. ఓటింగ్ లో బిల్లు వీగిపోయింది. 2/3 మెజారిటీ మనకు కనిపించలేదు. సో బిల్లు వీగిపోయినటువంటి సందర్భం మనకు కూడా మనకు కనిపించింది. ఎందుకు ఉన్నటువంటి పార్లమెంట్ స్థానంలోనే పెడితే మహిళా రిజర్వేషన్ బిల్ సరిపోతుంది కదా, కొత్తగా డీలిమిటేషన్ దీంతో చేర్చడం వల్లే మేము వ్యతిరేకించామంటోంది ఇండి కూటమి నాయకులు. కానీ సిచ్యువేషన్ చూస్తే కనుక మీరు మహిళలకే విరోధంగా ఉన్నారంటూ కూడా ఎన్డీఏ నాయకులు ఉదయం నుంచి కూడా ధర్నాలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. నిరసనలు తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అదే కంటిన్యూ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తున్నాం. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి ద్వారా తెలుసుకుందాం. రైట్ స్వామి, ఈ రోజు 8:30కి ప్రధాని మోదీ సమావేశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏం మాట్లాడబోతున్నారు అనేది ఒక ఉత్కంఠ కలుగుతోంది. ఎట్లా చూడొచ్చు? అంటే నిన్న లోక్సభలో మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ బిల్లు 131 వీగిపోయిన తర్వాత ఒకవైపు మిగతా 2 బిల్లులు కూడా కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన బిల్లులను కూడా ఉపసంహరించుకున్నది. దీంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ దాని ఇండి కూటమి పార్టీలన్నీ కూడా ద్రోహం చేసే, మహిళలకు అన్యాయం చేశారంటూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి పక్షాలన్నీ కూడా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా దేశ ప్రజలకు వివరించడం కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రోజు 8:30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని తెలుస్తుంది. దీంతో ఆయన ఏం మాట్లాడతారన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ రోజు కేబినెట్ సమావేశం కూడా జరిగింది. కేబినెట్ సమావేశం వివిధ కీలక అంశాలు కూడా చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవైపు మహిళలకు రిజర్వేషన్ కల్పించడం కోసం, ఒకవైపు గతంలో 2023లోనే ఆమోదం పొందినటువంటి నారీ శక్తి అభివందన ఏదైతే ఆ బిల్లు ఉందో, ఆ బిల్లు 2026 సెన్సెస్ పూర్తయిన తర్వాత జరిగేటువంటి డీలిమిటేషన్ తర్వాత దాన్ని అమలు చేయాలని చెప్పేసి అప్పుడే దాన్ని ప్రతిపాదించి అప్పుడు అమలు కావాలంటే 2034 వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపే దాన్ని అమలు చేయడం కోసం 2011 జనాభా లెక్కలు తీసుకొని ఇమీడియట్ గా నెక్స్ట్ 2027 తర్వాత వచ్చే ఎలక్షన్స్ అన్నింటిలో కూడా దాన్ని అమలు చేయడం కోసం ఈ రాజ్యాంగ బిల్లుని సవరణ బిల్లుని ప్రతిపాదించింది. అయితే దీంతో పాటు డీలిమిటేషన్ బిల్లును కలిపిపెట్టడంతో కూడా ప్రతిపక్షాలన్నీ కూడా ఒకవైపు దాని మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తూ దానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనికి సంబంధించి 2/3 మెజార్టీ తగ్గపోవడంతో కూడా బిల్లు వీగిపోయింది. బిల్లు వీగిపోవడంతో ఒకసారిగా కేంద్ర ప్రభుత్వ వైఖరి పైన ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ప్రతిపక్షాల తీరుపైన కేంద్ర ప్రభుత్వం ఎదురుదాడి చేస్తుంది. దీంతో ఈ మొత్తం పరిణామాలన్నిటి కూడా దేశ ప్రజలకు వివరించడం కోసం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఈ రోజు 8:30 గంటలకు రాత్రి దేశ ప్రజల నుంచి ఉద్దేశించి మాట్లాడతారు. ఇందులో ఆయన చెప్పాలనుకున్న విషయాలను కూడా ఒకవైపు మహిళలకు రాజకీయ ప్రాధాన్యత పెంచడం కోసం మేము ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుపడ్డ విధానాన్ని కూడా ఆయన వివరించే అవకాశం అయితే కనబడుతుంది. ఆశ. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.